భారతదేశంలో ఫస్ట్ గా లాంచ్ చేశారు ఏఐ ఎనేబుల్డ్ కెమెరా. ఇది ఆర్ఓపి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే డిసీజ్ ని కనిపెట్టి ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఐ బ్లైండ్నెస్ ని ఐడెంటిఫై చేసే ఏఐ కెమెరాని క్రియేట్ చేశారు భారతదేశం, విచ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ కెన్ బి పర్మనెంట్ అనమాట, లైఫ్ లాంగ్ బ్లైండ్నెస్ ని కలిగించే జబ్బు ఇది. అయితే దీన్ని ఐడెంటిఫై చేసే ఏఐ ఎనేబుల్డ్ కెమెరా అనే దాన్ని కనిపెట్టడం అనేది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు ఈ ఫీల్డ్ లో. స్కేల్ పరంగా వచ్చేసరికి భారతదేశంలో 3 మిలియన్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 1,50,000 మెంబర్స్ దగ్గర దగ్గర ఈ ఆర్ఓపి తో ఐ బ్లైండ్నెస్ కి గురవుతున్నారు. ఒకవేళ దీన్ని ఎర్లీ స్టేజెస్ లో గనక ఐడెంటిఫై చేస్తే దిస్ కెన్ బి ట్రీటబుల్. అలాంటి గేమ్ చేంజర్ అయిన ఈ కెమెరా అనేది నిజంగా ఏం చెప్పొచ్చు అంటే ఒక అమృతం లాంటిది అని చెప్పొచ్చు ఈ పిల్లలందరికీ. ఇంకా ఫీచర్స్ ఏంటంటే ఇది ఆఫ్లైన్ లో కూడా ఏఐ తో ఐడెంటిఫై చేయగలగదు, సో దట్ మనకి ఇంటర్నెట్ ప్రతి దగ్గర లేదు కదా, రిమోట్ ఏరియాస్ లో కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రీమెచ్యూర్ బేబీస్ ఎవరైనా ఉంటే ఫారెస్ట్ లో ఇలా కూడా ఒకవేళ ఎన్ఐసిఎస్ ఉంటే కనుక చిన్న సైజ్ కనుక ఉంటే అక్కడ కూడా ఐడెంటిఫై చేసేలాగా హెల్ప్ అవుతుంది. ఈ కెమెరా అనేది లైట్ వెయిట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. 500 గ్రామ్స్ కంటే తక్కువే ఉంది వెయిట్ వచ్చేసరికి. అండ్ 130 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది. అండ్ టైనీ ప్యూపిల్స్ ద్వారా కూడా వెళ్ళి ఇమేజెస్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఉన్న కెమెరా ఇది. ఈ ఏఐ టెక్నాలజీ అనేది మాస్ స్క్రీనింగ్స్ చేసి ఐ బ్లైండ్నెస్ ఇలా ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఎర్లీ డిటెక్షన్స్ చేసి యాక్యురేట్ గా చేసి వాటికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉండి ఒక రకంగా ఇందాక అన్నట్టు గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో ఇలాంటి టెక్నాలజీస్ ఇంకా రావాలి. అండ్ సో దట్ అ పర్సన్ హూవింగ్ ఇన్ వెరీ కార్నర్ అండ్ వెరీ ఫారెస్ట్ ఏరియా కావచ్చు, లైక్ సిటీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా రీచ్ అయ్యే టెక్నాలజీ వస్తే దట్ గోనా బి అ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ అవర్ ఇండియా. లెట్స్ సీ హౌ దిస్ టెక్నాలజీ evolves and how many people gonna get advantage from this.